ఏవండి బయటికెళ్ళి ఏమైనా తిందామా అని అడగడమే లేట్ అయింది నేనైతే. వెంటనే మా వారు 2 సుప్రభాతాలు వదిలేసి బయటకైతే తీసుకెళ్తారు. కానీ మా వారైతే బయట ఫుడ్ తినడానికి అస్సలు ఇష్టపడరండి. ఏదైనా ఇంట్లోనే తినడానికి ప్రిఫర్ చేస్తారన్నమాట. ఇంట్లోనే ప్రిపేర్ చేయమంటారు. మా వారు డ్యూటీ నుండి వస్తే ఎక్కడ లేని బద్ధకం అంతా వచ్చేస్తదండి. నార్మల్‌గా అయితే ఇంట్లో ఎంత పనైనా చేసుకుంటాను. మంచి మంచి వంటలు వండుతాను. కానీ మా వారు వచ్చేసరికి ఇంక బద్ధకం వచ్చేస్తది. పిల్లల పని అతనే చూసుకుంటారు. వంట కూడా ఇంకేం చేస్తాంలే బయటకి వెళ్ళి తినేద్దామని చెప్పి మ్యాక్సిమం ఎక్కువ బయట ఫుడ్ తినడానికే చూస్తాను నేనైతే. కానీ ఈసారి అది బాగా కొంచెం తగ్గించుకున్నాము. అతనికి హెల్త్ కొంచెం సెట్ అయ్యాక అలా ఈవినింగ్ అయితే బయటకు వెళ్ళామండి. ఇంటి దగ్గరలోనే పేస్ట్రీ చెఫ్ అనే రెస్టారెంట్‌కి అయితే వెళ్ళాం. ఇంక కాజు చికెన్ అయితే ఆర్డర్ చేసామండి. టేస్ట్ అయితే అస్సలు బాలేదండి. చికెన్ చాలా గట్టిగా ఉంది. కాజులు అయితే బాగానే ఉన్నాయి. ఇంకా మనకి ఇస్తారు కదా క్యారెట్, క్యాబేజీ అవి కూడా బాగా వాడిపోయి మాట ఫ్రెష్‌గా అయితే ఏం లేవు. మా వారైతే ఎస్పీ చికెన్ ఫ్రైడ్ రైస్ అనేది ఆర్డర్ పెట్టారన్నమాట. కర్రీ వేరేగా వస్తది, రైస్ వేరేగా వస్తదని చెప్పి. అది కూడా అస్సలు టేస్ట్ అయితే బాలేదండి. రైస్ ఇంకొంచెం పర్లేదు కానీ కర్రీ అయితే అస్సలు బాలేదు. ఇంక పిల్లల కోసం అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఆర్డర్ చేసామండి. అది కూడా పాప కొంచెం తిన్నది కానీ బాబు అయితే అస్సలు తినలేదు. నేను స్పూన్‌తో తింటున్నానని చెప్పి ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా స్పూన్‌తో పెట్టమని చెప్తున్నాడు బాబు అయితే. మా వారికి నాకు ఫుడ్ అయితే అసలు నచ్చలేదండి. కానీ ఏం చేస్తాము ఆర్డర్ చేసుకున్నాక వదలలేం కదా! ఇంక అప్పటికి కొంచెం ఫ్రైడ్ రైస్ అయితే వదిలేసాము. చికెన్ అయితే నేను తినేసాను ఏదోలాగా. ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా కొంచెం తినేసానమాట. పిల్లలు కొంచెం తిన్నారు. పాప అయితే చికెన్ అసలు తినలేదండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వచ్చు కదా!